ఈ ఉదయకాల సమయంలో వేకువ వాక్యము కొరకై కీర్తనలు 95:7 రండి మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఇక్కడ కీర్తనకారుడు రెండు విషయాలు తెలియచేస్తున్నాడు ఈ వచనంలో. రండి అనేది రెండు విషయాలు. ఇక్కడ ఎక్కడికి రావాలి, ఎందుకు రావాలి? మొట్టమొదట దేవుని సన్నిధికి రావాలి. రెండవది మోకరించటానికి రావాలి. మోకాళ్ళు అనేది దేవుడు విశ్వాసికిచ్చిన ప్రథమ ఆయుధము. నీ జీవితంలో నిలబడి, కూర్చొని, పడుకొని, పరిగెత్తి నువ్వు చేయలేనివన్నీ కూడా మోకాళ్ళ మీద సాధ్యమవుతాయి. అందుకని ఒక ఇంగ్లీష్లో ఒక గొప్ప మాట ఉంది, వెనెవర్ యూ కెనాట్ స్టాండ్ యూ కెన్ నీల్. నువ్వు నిలబడలేని పరిస్థితులలో నువ్వు మోకరించవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మోకాళ్ళలో ఉన్న శక్తి, నీ మోకాళ్ళలో ఉన్న ప్రభావము నీకు తెలుసా? మోకరించటము అనేది ఎంతో మన జీవితంలో ఉపయోగంగా, పరిపాటిగా చేసుకోవాల్సిన విషయము. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో అర్థం కాని సమస్యలు మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు అర్థమవుతాయి. రాని సమాధానాలు మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు వస్తాయి. రాని విజయాలు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు వస్తాయి. అంత మాత్రమే కాదు, మోకాళ్ళ మీద నీ భవిష్యత్తును నువ్వు చూడవచ్చు. దేవుని వాక్యంలో నుంచి వారి జీవితంలో చాలామంది వారు సమాధానము, జవాబు పొందిన పద్ధతి ఏంటి అంటే మోకాళ్ళు. ఇది నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు మోకరించగలుగుతున్నావా? మోకాళ్ళ మీద సమయము గడపగలుగుతున్నావా? అది ఎంతో చాలా ముఖ్యమైన విషయంగా కనపడుతుంది. అందుకనే దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూస్తే చాలామంది వారి జీవితంలో మోకరించటం ద్వారానే ఎన్నెన్నో గొప్ప అనుభవాలు వారు పొందుతూ వచ్చారు. ఉదాహరణకి చెప్పాలి అంటే ఆదికాండంలో 24వ అధ్యాయము 11వ వచనములో అక్కడ సాయంకాలమందున స్త్రీలు నీళ్లు చెదుకుని వచ్చు వేరకు ఆ ఊరి బయటనున్న నీలి బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా అనెను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము దాసుడైన ఎలియాజరు గురించి మనం చూస్తున్నాము. ఎలియాజరు ఆయన మోకరించడమే కాదు, ఒంటెలను కూడా మోకరింపచేసి తను వచ్చిన పని అవ్వాలి అని ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, ఆ మోకాళ్ళనే అనుభవంలో ఒంటెలకు నీళ్లు దొరికాయి, అవసరం తీర్చబడింది. ఎలియాజరుకు కూడా కావలసిన ఆ అమ్మాయి అనగా ఇస్సాకు కొరకైన ఆ భార్య రిబ్కా దొరుకుతూ వచ్చింది. మోకాళ్ళ మీద సమాధానం దొరుకుతూ వచ్చింది. రెండవది మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరుపరచమన్నాడు. అంతేకాదు 8వ వచనంలో జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. రెండవది, మోకాళ్ళు అనేది ఏం చూపిస్తుందంటే విజయానికి గుర్తుగా ఉంది. మోకాళ్ళు సమాధానం, మోకాళ్ళు విజయం. ఇది నువ్వు ఓడిపోతున్నావంటే నువ్వు మోకాళ్ళ మీద ఉండట్లేదు. ఒకసారి జాన్ బచానన్ అనే ఒక ఆస్ట్రేలియా కోచ్ గారు ఒకసారి ఇంటర్వ్యూలో టైమ్ మ్యాగజైన్లో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఆ విలేకరి అడిగిన ఒక ప్రశ్నకి ఇలా సమాధానం చెప్పాడు. ఆ విలేకరి ఏమని అడిగాడంటే, ఏమండి మీరు ఎప్పుడు వచ్చినా కానీ మరి అన్నీ గెలుస్తూ ఉంటారు, వరల్డ్ కప్పులన్నీ మీవే, అయితే మీ జట్టు సభ్యులు చేసే ట్రైనింగు ఎలాంటిది, ఎంత గొప్పది, అవి ఎలా ఉంటాయని ఆలోచించినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. నా జట్టు సభ్యులు వారు పరిగెట్టడము, నెట్లో ప్రాక్టీస్ చేయటము ఇవన్నీ నాకేమో కానీ వారితో కలిసి నేను కూడా ఒక 10 నిమిషాలైనా రోజు మోకాళ్ళ మీద ఉంటామని చెప్పాడంట. ప్రియులారా, మోకాళ్ళు అనేవి నీ జీవితంలో నువ్వు దొరకనివి నీకు దొరికేటట్లు, నీవు పొందలేనివి నీవు పొందేటట్లు చేస్తాయి. ఇది రెండవదిగా మనం చూస్తున్నాము. మూడవ మాట మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి రాజులు 2వ గ్రంథము
మొదటి అధ్యాయము 13వ వచనము. అక్కడ ఒక ఆయన మరి ఏలియా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. మధ్యలో మాట, ఏలియా ఎదుట మోకాలుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆ వ్యక్తి ఏమడుగుతున్నాడంటే ఏలియా దగ్గర మోకాళ్ళుని, అనగా ఏలియా దేవుని దగ్గర మోకాళ్ళుని అడుగుతూ వచ్చాడు. ఏమనంటే, నన్ను, నాతో పాటు ఉన్నవారందరినీ కూడా మరి బ్రతికేటట్లుగా చేయమన్నప్పుడు నిజంగానే ఆ మోకాళ్ళు అనే అనుభవము మనం చూసినట్లయితే వారికి జీవాన్ని ఇచ్చినదిగా కనపడుతూ ఉంటుంది. మోకాళ్ళు అనేవి నీకు జీవాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ దినాన నువ్వు మరణకరమైన పరిస్థితిలో ఉన్నావేమో, ఘోరమైన పరిస్థితిలో ఉన్నావేమో, ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మోకరించే అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నీకు కృప చూపుతాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో 4వ సందర్భంలో మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో ఇశ్రాయేల్ అందరి ఎదుట మోకాళ్ళుని, చేతులు ఆకాశం వైపు తిప్పి సొలొమోను ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇక్కడ 4వదిగా సొలొమోను మోకాళ్ళు ఉండటం ఏం చూపిస్తుంది అంటే, మరి దేవుని మందిర విషయంలో, జ్ఞానం విషయంలో దేవుడు సొలొమోనుకు సహాయపడుతూ వచ్చాడు. ఇది నాన్న యవనస్తులారా, మీ జీవితంలో మీ చదువు కొరకై ఎంతో కష్టపడుతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. అంతేకాదు యవనస్తులు నిజంగా ఎన్నెన్నో చేస్తున్నారు, మంచిదే. జాగింగ్ అని, రన్నింగ్ అని, జిమ్లని అన్నీ చేస్తున్నారు. అయితే ఎంతసేపు మీరు మోకాళ్ళ మీద ఉండగలుగుతున్నారు? మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలుగుతున్నారు? దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆయన చెప్పిన ఒక గొప్ప మాట, క్రైస్తవుడు బైబిల్ చదివే ప్రతిసారి చదివే విధానము, పద్ధతి అది మోకాళ్ళ మీద అన్నట్లుగా మోకాళ్ళ మీద నువ్వు వాక్యం చదవాలి. ఆ తర్వాత మోకాళ్ళ మీద నీ పుస్తకాలు తెరువు. నీకు అర్థం కానిదంటూ ఏది ఉండదు. నీకు జ్ఞానం ఇస్తాడు. 5వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చూస్తే, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి ఎస్తేర్ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ అందరూ కూడా హామానుకు మోకాళ్ళను మనం చెప్తున్నారు. కానీ హామానుకు మొర్దెకై అనే వ్యక్తి వంగకయు నమస్కారము చేయకున్నాడు. అంటే ఇక్కడ మొర్దెకై ఒకటే అన్నాడు, నా దేవుని దగ్గర తప్ప నేను ఎక్కడ మోకాళ్ళునను. ఇది నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక మాట గుర్తుపెట్టుకో, దేవుని దగ్గర మోకరించని ప్రతి వ్యక్తి మనుషుల దగ్గర మోకరించాల్సి వస్తుంది. ఉదయాన్నే దేవుని దగ్గర నువ్వు మోకరించగలిగితే అనేకులు వచ్చి నీ దగ్గర మోకరించేటట్లుగా దేవుడు చేస్తాడు. అక్కడ మనం చూసినట్లయితే మొర్దెకై విషయంలో దేవుడు ఎంత గొప్ప చేశాడు, ఘనతనిచ్చాడు. మోకాళ్ళు అనేవి నీకు ఘనతని తీసుకుని వస్తాయి. ఇది 5వ సంగతి. ఆ తర్వాత 6వదిగా మనం చూసినట్లయితే ఎక్కువగా మోకాళ్ళ మీద ఉన్నది, మోకాళ్ళు మరి ఉండాలి అని చెప్పింది ఎవరంటే దావీదు జీవితము 109వ కీర్తన 24వ వచనం, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైపోయాయి అంటున్నాడు. ప్రియులారా, దావీదు యొక్క ఆ మోకాళ్ళ జీవితమే దావీదు కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చుకునేటట్లుగా చేసింది. అంతేకాదు దావీదుని గొప్ప చేసింది, అభివృద్ధి చేసింది, పరిస్థితులన్నిటినీ కూడా మార్చింది మోకాళ్ళు. ఇది 6వ సంగతి. మోకాళ్ళు అనేవి కోల్పోయినవన్నీ నీకు తిరిగి ఇస్తుంది. 7వది చివరి మాట మనం చూసినట్లయితే మరి అనేకులు మోకాళ్ళ మీద ఉంటూ వచ్చారు. అంత మాత్రమే కాదు, బైబిల్లో కొత్త నిబంధనలో కూడా ఎంతోమంది రోగులు, కుష్ఠరోగులు, ఎంతోమంది బలహీనులు, దయ్యం పట్టిన వారందరూ కూడా వచ్చి యేసు ప్రభు ఎదుట మోకాళ్ళుని వారు అడుగుతూ వచ్చారు, నెమ్మది పొందుతూ వచ్చారు. చివరిగా 7వదిగా ఒక్క మాట చెప్పాలి అంటే, దేవాది దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు లూకా సువార్త 22:41 వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని
అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, 7వది యేసు ప్రభువు కూడా మోకాళ్ళుని. ఆయన ఎందుకు మోకరించాల్సి వచ్చింది అంటే, ఆయన మోకరించకపోతే మనకు నెమ్మది లేదు. ఆయన ప్రార్థించకపోతే మనకు రక్షణ లేదు, మనకి విడుదల లేదు. ప్రియులారా, మన రక్షణ, మనకి నిత్య జీవం ఇవ్వటం కొరకై యేసు ప్రభువు ఆయన మోకాళ్ళుని, ఆ దినాన గెస్సెమనే మోకాళ్ళుని అక్కడ ప్రార్థించాడు కాబట్టే గొల్గొతాలో ఎన్నైనా పరిస్థితులను, గబ్బతాలో ఎన్ని అవమానాలైనా ఆయన తట్టుకుంటూ వచ్చాడు. ఉదయకాలం రండి మోకాళ్ళుని అనే అనుభవంలో నీ మోకాళ్ళకు పని చెప్తావా? నీ మోకాళ్ళకు మేత వేస్తావా? నీ మోకాళ్ళను ఒకసారి దేవుని కొరకు ఉపయోగిస్తావా? ప్రియ సహోదరి, సహోదరుడా, మరలా చెప్తున్నాను, మోకాళ్ళ మీద నీకు రాని సమాధానం అంటూ ఉండదు. మోకాళ్ళ మీద నీకు రాని విజయం అంటూ ఉండదు. నీ ప్రతి పరిస్థితుల్లో మోకాళ్ళ మీద ఉండు, నీ కోపము తొలగిపోతుంది. మోకాళ్ళ మీద ఉండు, నీ ఆవేశం పోతుంది. మోకాళ్ళ మీద ఉండు, నీకు దీనత్వము, ప్రేమ, జాలి అనేవి వస్తాయి. గొప్ప విజయం దేవుడు నీకు ఇస్తాడు. ఈ దినం నుంచే ఇప్పుడు ఈ మాటలు వింటూ ఉండగానే ఒక్కసారి మోకాళ్ళ మీదకి రా. ఒకవేళ పెద్ద వయసు వాళ్ళు, మోకాళ్ళు నొప్పులు ఉన్నవారు ఉంటే, ప్రియులారా, ఆత్మ సంబంధంగా, ఆత్మీయంగా మీరు మోకాళ్ళ అనుభవంలో ఉన్నారు. మీరు ప్రత్యేకంగా మోకరించవసరం లేదు. కానీ మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఆ మోకాళ్ళ మీద అనుభవంలోకి వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దైవజనుడు భక్త్ సింగ్ గారు అనంత వృద్ధాప్యంలో కూడా ఎక్కడికి వెళ్ళినా మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటికైనా నీ జీవితంలో ప్రారంభించి చూడు. మోకాళ్ళకు మించిన ఎక్సర్సైజ్ ఇంకోటి లేదు. మోకాళ్ళకు మించిన గొప్ప పని ఇంకొకటి లేదు. మోకాళ్ళ మీద ఇప్పుడే ప్రభువుని అడుగు. నీ కొరకు మోకాళ్ళ మీద మేము కూడా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెల్లవారుజామున రండి, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అనే మాటల్లో మోకాళ్ళ మీద గొప్ప జవాబులు పొందిన అనేక మంది జీవితాలు మాకు గుర్తు చేసినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము కూడా ఆ మోకాళ్ళ అనుభవం కలిగి నీ కొరకు జీవించినట్లుగా మాకు సహాయం చేయమని, మోకాళ్ళ మీద నీ బిడ్డలు ఏం అడుగుతున్నారో వారికి ఈ దినమే దయచేసి కావలసిన స్వస్థత, నెమ్మది, ఆరోగ్యము, క్షేమము, సమాధానము, సంతోషము దయచేయమని, మా కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మోకాళ్ళు అని ప్రార్థన చేసి మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి కూడా స్తుతులు చెల్లిస్తూ మోకాళ్ళ మీద మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సాగిలపడి మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ